సేవ్ అరవల్లి పర్వతాలు చాలా వరకు పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. అసలు సంచలనం సృష్టించిందనే చెప్పొచ్చు. అసలు ఎందుకు ఈ రోజు ఆ సిచ్యువేషన్ కి వచ్చింది? ఒకవైపు అసలు ప్రకృతి మొత్తం అక్కడ డిస్ట్రాయ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఏరియాలో చాలా మందికి ఉపాధి కల్పిస్తుంది అరావళి మౌంటైన్ రేంజ్. దీంట్లో ఈ ప్రొటెస్ట్ అనేది నాకు కూడా చాలా విచిత్రం అనిపిస్తుంది. ఇప్పుడు దాకా జరిగిన మైనింగ్ కూడా భూపేందర్ యాదవ్ గారు యూనియన్ మినిస్టర్ ఏమన్నారంటే 0.1% జరుగుతుంది మైనింగ్ ఇప్పుడు, అది కూడా బ్యాన్ చేసేస్తారు. కానీ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగాధర్. ఈ రోజు చాలా విషయాలు తెలుసుకుందాం. ఆ విషయాలన్నీ ప్రస్తుతం మనతో పాటు ది మోస్ట్ ఫేమస్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాటిల్ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, సేవ్ అరవల్లి పర్వతాలు చాలా వరకు పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. అసలు సంచలనం సృష్టించిందనే చెప్పొచ్చు. అసలు ఎందుకు ఈ రోజు ఆ సిచ్యువేషన్కి వచ్చింది? ఒకవైపు అసలు ప్రకృతి మొత్తం అక్కడ డిస్ట్రాయ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముందు మనం అరావళి అంటే దాన్ని అర్థం చేసుకోవాలి. అరావళి మౌంటైన్స్ కాదు, రేంజ్. అది రేంజ్, ఓకే, కొండలు కాదు. అంటే మనం వెస్టర్న్ ఘాట్స్ తీసుకుందాం. కన్యాకుమారి నుంచి మొదలై నాగర్కోయిల్ నుంచి గోవా దాకా, గుజరాత్ దాకా వెళ్ళేది వెస్టర్న్ ఘాట్స్. ఓకే, అది వర్షం వస్తున్నప్పుడు దాన్ని ఆపి, వర్షం కేరళ వైపు కానీ కర్ణాటక వైపు కానీ మీరు చూస్తారు కోస్టల్ ఏరియాలో ఎక్కువ వర్షాలు పడుతుంటాయి. పెద్ద పెద్ద కొండలు ఉంటాయి, ఈ మేఘాలను ఆపుతుంది అన్నమాట, అది క్లౌడ్స్. అది కాకుండా ఇటువైపు ఈస్టర్న్ ఘాట్స్ మన వైపు, అంటే మనం వైజాగ్ వైపు నుంచి చూసుకుంటే శ్రీకాకుళం, ఒడిశా నుంచి అక్కడ అంత హైట్ లేదు దానికి. ఈస్టర్న్ ఘాట్స్ చాలా తక్కువ హైట్, వెస్టర్న్ ఘాట్స్ లాగా కాదు. ఇప్పుడు ఈ రెండింటికి ఒక ప్రాబ్లం ఏంటంటే నడుమిట్లో మనకి వింధ్యాస్ ఉంది ఒకటి. నార్త్ అండ్ సౌత్ ఇండియా సపరేట్ చేసి వింధ్యా అంటారు మనం, వింధ్యా మౌంటైన్ రేంజ్. చాలా మటుకు నార్త్ ఇండియా నుంచి వచ్చే చలిగాలిని ఆపడానికి వింధ్యా పనికొస్తుంది అన్నమాట. అది తట్టుకొని ఇక్కడికి వస్తే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న 6 డిగ్రీ 7 డిగ్రీ లాగా వస్తుంది అనమాట. అది లేకుండా ఆలోచించండి, మనం 3 డిగ్రీలకు వెళ్ళిపోతాం మనం. సో అన్నిటికీ ఒక న్యాచురల్ ఒక అబిలిటీ ఉందన్నమాట ఈ మౌంటైన్స్ కానీ మౌంటైన్ రేంజ్ కానీ. రైట్. అరావళి కేసు చాలా పాతది, ఇప్పుడు కాదు. ఇది జస్టిస్ గవాయి రిటైర్ అయ్యే ముందు ఆయన 3 రోజుల ముందు ఇచ్చిన ఒక జడ్జిమెంట్లో ఈ 100 మీటర్ రూల్ ఒకటి తీసుకొచ్చారు. దాన్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అరావళి రేంజ్ అర్థం చేసుకోవాలి. అరావళి అనేది నార్త్ ఇండియా ఒక టైం, అంటే సెంట్రల్ అండ్ నార్త్ ఈస్ట్ ఇండియాని వెస్టర్న్ ఇండియా నుంచి సపరేట్ చేసే ఒక రేంజ్ అనమాట. అంటే రాజస్థాన్ వైపు నుంచి మెయిన్లీ. అక్కడి నుంచి మన థార్ డెజర్ట్ ఎక్స్పాండ్గా అయి దేశం మొత్తం కవర్ చేయకుండా ఉండడానికి ఆపిన ఒక వాల్, ఒక గోడ అనుకోవచ్చు మనది. రైట్. ఇప్పుడు లేదనుకోండి, ఇసుక వేసాం మన రోడ్ మీద, దాన్ని ఇసుక వేసుకుంటే పోతాడు 1 లారీ 2 లారీ 3 లారీ, లేకపోతే ఒక బార్డర్ లేకపోతే అది ఇట్లా రోడ్డు వైపు వెళ్ళి మన అటువైపు కూడా వెళ్ళిపోతుంది, మొత్తం రోడ్ కవర్ చేసుకుంటుంది. సో దానికి ఒక ఇటుక పెట్టి ఏదో పెట్టి బార్డర్ చేస్తారు. ఇది ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇది అరావళి రేంజ్ అని. కానీ అరావళి రేంజ్లో ప్రాబ్లం ఏంటంటే పెద్ద పెద్ద కొండలు లేవు. నేను చెప్పాను చూడండి, ఇది మన ఎవరెస్ట్ లాగానో లేకుంటే ఈవెన్ వెస్టర్న్ ఘాట్స్ లాగో 1000 మీటర్లు 2000 మీటర్లు పెద్ద కొండలు లేవు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మగిరి రేంజ్ అని ఒకటి ఉంది కేరళలో, అంటే అది కూర్గ్ వైపు నుంచి వస్తున్నప్పుడు మనం బ్రహ్మగిరి రేంజ్ చూస్తాం. చాలా పెద్ద హ్యూజ్ మౌంటైన్ రేంజ్ అది. తిరునల్లి అని చెప్పి ఒక ఫేమస్ టెంపుల్ కూడా ఉంది అక్కడ. కొడగు నుంచి మీరు తోల్పెట్టి వైపు వచ్చినప్పుడు క్రాస్ అవుతుంది నాగర్హోలే తర్వాత. అది ఇంకో మౌంటైన్ రేంజ్. అది కాకుండా మనం చాలా మటుకు మహారాష్ట్ర వైపు కూడా చూస్తుంటాం. మహారాష్ట్రలో కొంత ఇంటీరియర్కి వెళ్ళంగానే ఈ వెస్టర్న్ రేంజ్ కొంచెం అటువైపు కూడా ఎక్స్పాండ్ అవుతుంది. కానీ అది ఆ ప్రొటెక్షన్ లేదు. ఇది మన అరావళి రేంజ్కి. అరావళి రేంజ్ అంటారు దాన్ని, అరావళి మౌంటైన్స్ అని చెప్పారు. అక్కడ 50 మీటర్ల ఎత్తున కొండ ఉంది, 500 మీటర్ ఎత్తున కూడా ఉంది, 100 మీటర్ కూడా ఉంది. కంటిన్యూస్ కాదు అది. ఒక ఫారెస్ట్ డెఫినేషన్ తీసుకున్నప్పుడు అది, ఎందుకంటే ఇది స్టార్ట్ అయిందంతా చాలా ముందు సుప్రీంకోర్టులో నార్త్ ఈస్ట్లో చాలా మటుకు ఫారెస్ట్ కొట్టి పడేస్తుందని చెప్పి అప్పుడు బహుశా హరీష్ సాల్వే గారు అమికస్ క్యూరీగా ఉన్నప్పుడు ఆయన అపాయింట్ చేశారు సుప్రీంకోర్టు. చూసుకోండి ఇది ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పి అక్కడ పెద్ద రిపోర్ట్ వచ్చింది. దాని తర్వాత నార్త్ ఈస్ట్లో మొత్తం బ్యాన్ చేసి పడేశారు క్వారీయింగ్ అనేది. మన దగ్గర కూడా చూసుంటారు మీరు, షామీర్పేట వైపు వెళ్తే మొత్తం ఒక చాలా బాగా మన దగ్గర బ్యూటిఫుల్ రేంజ్ ఉండే కొండలు, చిన్న చిన్న మౌంటైన్ రేంజెస్, గ్రానైట్ మొత్తం. అది మొత్తం మన మిషన్ భగీరథ కింద రిజర్వాయర్ కడుతున్నా చెప్పి మొత్తం కొట్టిపడేశారు. ఈ రాళ్ళని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందు ఫామ్ అయింది అనమాట, ఇప్పుడు కాదు. మీరు తయారు కూడా చేయలేదు దాన్ని, ఇప్పుడు దేవుడు తయారు చేసి ఇచ్చింది అనమాట. అది కాకుండా ఖాజాగూడ వైపు వస్తే మీరు చూస్తారు, హైదరాబాద్లో ఖాజాగూడ మన ల్యాంకోజ్ హిల్స్ అటు వైపు మొత్తం కొట్టేశారు. అది కొంచెం మిగిలిపోయింది అంతే. అది ఒక గుడి ఉంది, ఒక దర్గా ఉందని చెప్పి మిగిలిపోయింది అక్కడ.
అది కాకుండా సిటీలో ఏ వైపు అయినా కానీ మీరు క్రషర్ యూనిట్ చూస్తారు, కీసరగుట్ట వైపు చూస్తారు, మీరు క్రషర్లు పనిచేస్తుంటాయి. సరే, డెవలప్మెంట్కి మనుషులు ఉన్న నీడ్స్కి, హౌసింగ్ నీడ్స్కి, ఎన్వైరన్మెంట్కి సంబంధం ఉండాలి. వీళ్ళు ఏం చేస్తారంటే బ్లాస్టింగ్ చేస్తారు. ఫస్ట్ బ్లాస్టింగ్ చేసిన చుట్టుపక్కల ఉన్న ఇల్లు అక్కడంతా క్రాక్లు పడతాయి, మీరు రాత్రి కూడా నిద్రపోలేరు, రాత్రిపూట కూడా వీళ్ళు బ్లాస్ట్ చేస్తారు. వీళ్ళు ఈ గవర్నమెంట్కి ఏంటంటే డబ్బులు కావాలి, సో వాళ్ళు ఏం చేస్తారు, దీన్ని మైనింగ్ లీజ్ ఇచ్చేస్తారు. ఈ కొండ మొత్తం కొట్టేసి తీసుకెళ్ళిపోండి, రేపు కొండ ఉండదు, ఒక 2 సంవత్సరాల తర్వాత కొండ కనిపించదు, ఎక్కడ పోయిందో తెలియదు. వాళ్ళు దాని తర్వాత వాళ్ళు ఇంకో ప్రాజెక్ట్కి పోతారు, అక్కడ లీజ్ తీసుకుంటారు. ఇది జరగాలన్నా వద్దా అనేది పెద్ద ప్రశ్న. ఫర్ ఎగ్జాంపుల్ అది లేదనుకోండి, మనకి కంకర్ రాళ్ళు దొరకవు, ఓకే, పెద్ద పెద్ద గ్రానైట్ రాక్స్ దొరకవు ఫౌండేషన్ స్టోన్ వేయడానికి. సో ఏం చేస్తారు, ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు. ఇప్పుడు మన ఇసుకలాగా అయిపోయింది ఇది కూడా. ఇసుక ఒకసారి బ్యాన్ చేసిన తర్వాత రివర్ సైడ్ నుంచి మైనింగ్ ఇసుక తీసుకెళ్ళకూడదు అని చెప్పినప్పుడు రాక్ సాల్ట్ వచ్చేస్తుంది, రాక్ శాండ్ వచ్చేస్తుంది. ఇసుక లేదు, ఏం చేయాలి, కొన్ని ప్లేసెస్లోని, కొన్ని ప్లేసెస్ ఇసుక లేదన్నమాట. సో దీన్ని కాపాడుకోవడానికి అరావళి రేంజ్ని ఒక కేసు లాగా వచ్చింది సుప్రీంకోర్టులో. అది ముందు ఈ 10-15 సంవత్సరాల ముందు కూడా వచ్చిన కేసు ఒకటే, దానికన్నా ముందు కూడా ఇంకొక నార్త్ ఈస్ట్ కేసు నేను చెప్పిన కేసు వచ్చింది అనమాట. ఎందుకు డెఫినేషన్ ఏంటి, ఎందుకంటే మనం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కేసు చూసినప్పుడు, అప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పక్కన ఆ మొత్తం చెట్లని కొట్టుపడేసినప్పుడు అప్పుడు కూడా సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పారు, బుష్ ల్యాండ్ అంటే ఇంత కొట్టుకున్న చెట్టు ఉంటే కూడా అది ఫారెస్ట్గా డిఫైన్ చేస్తారు వాళ్ళు దాన్ని. ఒకసారి ఫారెస్ట్గా ఉంటే ఫారెస్టే, అది మీరు ఏం చేయలేరు దాన్ని. అది 100 మీటర్లు ఉందా, 200 మీటర్లు ఉందా, చెట్లు ఉన్నాయా, చెట్లు లేవుదా, అదానికి డెఫినేషన్ కాదు. వన్స్ అ ఫారెస్ట్ ఆల్వేస్ అ ఫారెస్ట్. అది డిగ్రేడేషన్ జరిగిందా, చెట్లు కొట్టుపడేస్తారంటే మళ్ళీ దాన్ని మళ్ళీ రీడ్యూ చేయాలంటే మళ్ళీ దాన్ని ఎఫారెస్టేషన్ చేయాల్సి వస్తుంది. డిఫారెస్టేషన్ అంటే కొట్టిపడేయడం, ఎఫారెస్టేషన్ అంటే చెట్లు మళ్ళీ నాటడం. చాలా మటుకు చూస్తుంటాం మనం, అప్పుడప్పుడు ఇయర్లీ వన్స్ ఒక పెద్ద సెరమనీ ఉంటుంది, ఇన్ని చెట్లు నాటాం లక్షల, దాంట్లో ఒక 100 కూడా మిగలదు లాస్ట్లో, సర్వైవ్ కాదనమాట. ఎందుకంటే అది గవర్నమెంట్ అట్లే నడుస్తుంది. గవర్నమెంట్కి ఒక ప్రోగ్రామ్ ఉంది, వేయాలని చెప్తారు, 1,00,000 సాప్లింగ్స్ పెట్టేసామేమని చెప్తారు, దాంట్లో ఎన్ని మిగిలిందంటే 5-6 మిగులుతుంది అంతే. ఇది ఇప్పుడు అరావళిలో ఈ కేసు వచ్చిన తర్వాత నేను చెప్పిన జస్టిస్ గవాయ్ లాస్ట్ రిటైర్ అయ్యే ముందు ఈ జడ్జ్మెంట్ ఇచ్చారు. అంటే 100 మీటర్ కన్నా తక్కువ ఉన్న దాంట్లో మీరు మైనింగ్ చేసుకోవచ్చు, ఇట్ ఈస్ నాట్ ఎ మౌంటైన్, అంటే కొండ కాదు అని డిఫైన్ చేశారు. ఇది ఒక కమిటీ పెట్టారు, దీనికన్నా ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన కమిటీ డిసైడ్ చేసింది. ఆ కమిటీ రిపోర్ట్ సుప్రీంకోర్టు అంగీకరించారు. దాని తర్వాత పెద్ద గొడవ అయింది, మనందరికీ తెలిసింది, అరావళి మౌంటైన్స్ అది అని. ఇప్పుడు దాకా అరావళి ఎక్కడుందని తెలియని మనుషులు కూడా దుంకారు దీంట్లో వచ్చి చాలామంది. ఇష్యూస్ ఏంటంటే, ఒకటి, ఆ ఏరియాలో చాలామందికి ఉపాధి కల్పిస్తుంది అరావళి మౌంటైన్ రేంజ్. ఏ విధంగా కల్పిస్తుంది? ది గ్రానైట్ క్వారింగ్, దాంతో అక్కడ ఉన్న విలేజెస్కి చాలా మందికి గ్రానైట్ క్వారింగ్లో పని ఉంది, లేకుంటే అక్కడ ఏం లేదు ఉద్యోగం. ఓకే, కానీ దాంతో నాకు సరిపోతుందా? ఇప్పుడు మనం చెప్పొచ్చు బంగారం స్మగ్లింగ్ కూడా మంచిదే కదా, బంగారం స్మగ్లింగ్ చేసుకుంటే చాలా మందికి ఉపాధి వస్తుంది అంటే కరెక్ట్ అది కూడా, కానీ ఇట్ ఈస్ నాట్ ఎ లీగల్ థింగ్ టు డూ. తప్పది, చట్టాల తప్పును తప్పే, మనం చేయకూడదు. కానీ ఈ జరిగిన దాంట్లో, ఇప్పుడు జరిగిన అరావళి కాంట్రవర్సీలో ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే చాలా సింపుల్. సుప్రీంకోర్టు ఇప్పుడు ఆ జడ్జ్మెంట్ స్టే చేశారు, వాళ్ళ జడ్జ్మెంట్ వాళ్ళే స్టే చేశారు, కొత్త కమిటీని పెట్టారు. వాళ్ళ దగ్గర డిఫైన్ చేయమన్నారు ఏంటి మౌంటైన్ రేంజ్, మనం ఎక్కడ దాకా మైనింగ్ చేయవచ్చు. దీంట్లో ఈ ప్రొటెస్ట్ అనేది నాకు కూడా చాలా విచిత్రం అనిపిస్తుంది, ఎందుకంటే దీనికన్నా ముందు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్, అక్కడ ఉన్న అశోక్ గెహ్లోట్ గవర్నమెంట్ మ్యాక్సిమం లీజ్ శాంక్షన్ చేశారు దీంట్లో. అంటే ఈ లీజ్ ఇచ్చింది, మైనింగ్ లీజ్ ఇచ్చింది అశోక్ గెహ్లోట్ గవర్నమెంట్. ఇప్పుడు వాళ్ళే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు మైనింగ్ తీసుకున్న వాళ్ళు ఏమంటారంటే, మాకు ఆ టైంలో మీరు లీజులు ఇచ్చారు కదా, మేమెందుకు క్యాన్సిల్ చేయాలి, కావాలంటే మాకు డబ్బులు ఇవ్వండి అంటారు. ఇప్పుడు మాకు నష్టం, మేము ఇంత ఎక్విప్మెంట్ పెట్టాము, అన్నీ పెట్టాము ఇక్కడ, మాకు ఇప్పుడు డబ్బులు కావాలంటారు. కానీ ఇప్పుడు ఎన్వైరన్మెంట్ ప్రొటెక్టర్స్ ఏమంటారంటే అదేం పనికిరాదు, ఇది ఇల్లీగల్, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక కొండకి 500 మీటర్ చుట్టూ ఉందనుకోండి, ప్రొటెక్టెడ్ ఏరియా ఇచ్చినాం అనుకోండి, అక్కడ మైనింగ్ చేయకూడదంటే కరెక్ట్, కానీ మొత్తం బ్యాన్ చేస్తే అది నడవదు. అక్కడ కొన్ని ఏరియాస్లో చేయొచ్చు, కొన్ని ఏరియాస్లో చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ అక్విఫైర్స్ అంటారు మన దగ్గర. ఈ నీళ్లు కొండ మీద నుంచి మనం చూస్తే వికారాబాద్ వైపు నుంచి వచ్చే నీళ్లు, గుడి ఒకటి ఉంది అక్కడ అనంతగిరి హిల్స్లో, ఆ గుడి పక్కనే ఒక పుష్కర్ని ఉంది, అక్కడి నుంచి వచ్చే నీళ్లు, మూసీ నీళ్లు మనకు ఇక్కడ వస్తుంది లాస్ట్లో, ఇక్కడ ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ అంటే గండిపేటలో. ఆ నీళ్ళు అక్కడి నుంచి ఎక్కడ వికారాబాద్ ఉంది, అక్కడి నుంచి చెవెల్లాబాద్, అక్కడి నుంచి నీళ్ళు ఆ కొండ మీద నుంచి వచ్చి లాస్ట్. ఇప్పుడు ఏం చేశారు, చాలామంది అక్కడ గేటెడ్ కమ్యూనిటీలు కట్టుకున్నారు, గెస్ట్ హౌస్లు కట్టుకున్నారు, ఫామ్ హౌసెస్ కట్టుకొని ఈ నీళ్ళు మొత్తం వాళ్ళు టేప్ చేసుకున్నారు. దానికోసం నీళ్ళు గండిపేటకు చేరట్లేదు. అంత పెద్ద వర్షం పడితే గండిపేట నిండిపోతుంది అంతే. దానికన్నా ముందు ఈ రెండు నిండదు, హిమాయత్ సాగర్ ఉండదు, ఉస్మాన్ సాగర్ ఉండదు. ఇప్పుడు నిండుతుంది, ఎందుకంటే
అంత గుణపతి వర్షం పడినప్పుడు నీళ్ళు ఆటోమేటిక్గా వచ్చేసి మీరు నీళ్ళు ఆపలేరు మీరు. రైట్ రైట్ కానీ అదే పరిస్థితి ఇక్కడ కూడా ఈ అక్విఫైర్స్ని అంటే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేస్తుంది చుట్టుపక్కల ఉన్న హ్యాబిటేషన్స్ చుట్టుపక్కల ఉన్న ఏం చెప్తారు విలేజెస్ అట్లాంటి చాలా మటుకు చిన్న చిన్న టౌన్స్ వాళ్ళకి నీళ్ళు వచ్చేది ఈ అక్విఫైర్స్ నుంచి వస్తుంది అన్నమాట. మనం తీసేసామనుకుంటారు రేపు ఉండదు. ఇదే ప్రాబ్లం మీకు వెస్టర్న్ ఘాట్స్లో ఉండే. సో ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ మనం ఇప్పుడు ఏం చేయలేం. ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ టోటల్ మైనింగ్ బ్యాన్ చేసి పడేశారు. ఇప్పుడు దాకా జరిగిన మైనింగ్ కూడా భూపేందర్ యాదవ్ గారు యూనియన్ మినిస్టర్ ఏమన్నారంటే 0.1% జరుగుతుంది మైనింగ్ ఇప్పుడు, అది కూడా బ్యాన్ చేసేస్తాం. కానీ రిపబ్లిక్ టీవీ వాళ్ళు ఒక స్టింగ్ ఆపరేషన్ చేశారు. దాంట్లో ఏం చూపించారంటే రాత్రిపూట కూడా అక్కడ బ్లాస్టులు చేస్తున్నారు, ఒక పెద్ద మాఫియా అక్కడ నడిపిస్తున్నది అంతా అని చెప్పి. కరెక్ట్ అది మనం ఎక్కడైనా చూసినా అంతే ఉంటుంది. మీరు కీసరగుట్ట వెళ్తే వాళ్ళకి ఇచ్చిన కొండ ఒకటి ఉంటుంది, వాళ్ళు బ్లాస్ట్ చేసిన కొండ ఇంకోటి ఉంటుంది. రైట్ ఏరియా డిమార్కేషన్ ఉండదు, ఎవరు సూపర్వైజన్ ఉండదు, లంచాల మీద నడుస్తాయి అదంతా. అది మన కాజాగూడ కానీ అవుటర్ రింగ్ రోడ్ ఇట్లా వెళ్తే మీరు చుట్టుపక్కల మొత్తం గ్రానైట్ రాళ్ళన్నీ కొట్టేశారు, ఏముండవు. హైదరాబాద్ వాజ్ ఫేమస్ ఫర్ రాక్స్ అంటారు అందరు చాలా మటుకు. ఈ సాలార్జంగ్ మ్యూజియం గోల్కొండ ఫోర్ట్ చూసే బదులు ఇక్కడ మన దగ్గర ఉన్న రాళ్ళు చూడండి ఎంత బాగుంటుంది. ఒక రాయి మీద ఒక రాయి పెట్టినట్టు దుర్గం చెరువు దగ్గర కనిపిస్తుంది మీకు, ఏదో దేవుడు పెట్టినట్లు ఉంటుంది అది కింద పడకుండా. సరే ఇప్పుడు వెస్టర్న్ ఘాట్ చూద్దాం. వెస్టర్న్ ఘాట్స్ కూడా ఇదే ప్రాబ్లం జరిగింది. వెస్టర్న్ ఘాట్స్ ప్రిన్సిపలీ కేరళలో. అక్కడేం జరిగిందంటే ఒక కమ్యూనిటీ వాళ్ళు, క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు కొంతమంది చాలా సంవత్సరాల ముందు ఈ కొండపైకి వెళ్ళి అక్కడ ఫార్మింగ్ మొదలు పెట్టారు. అంటే వాళ్ళు ఏదో చిన్న చిన్న స్పైసెస్ గ్రో చేయడం అదంతా మొదలు పెట్టారు. దాంతో ఏమైందంటే మట్టి మొత్తం లూజ్ అయిపోయింది. మనం ఎప్పుడైనా తవ్వినప్పుడు కొండపైన వర్షం పడేటప్పుడు మొత్తం లూజ్ అయ్యి కిందకి ల్యాండ్ స్లైడ్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే చెట్లు పెట్టినప్పుడు అడ్వాంటేజ్